ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి ఆరాధనని ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, ప్రేమ స్వరూపి అయిన మా తండ్రి, దివ్య సుందరుడు అయిన యేసయ్య, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ వాక్యము నీ బిడ్డలకు అందించడానికి తగిన కృపా సహాయము దయచేయండి. మీ వాక్యమును విని వారి జీవితాల్లో మేలుడు పొందడానికి, ఆశీర్వాదం పొందడానికి కృప చూపండి. దయా ప్రేమ వాత్సల్యత కలిగిన తండ్రి, మీ వెలుగులో బిడ్డల్ని నడిపించి మీ గొప్ప నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు తెచ్చుకోనమని యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. జెసికా పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా, ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా, ప్రతిక్షణం కూర్చుందును నీ సన్నిధిలో దేవా, ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా, ప్రతిక్షణం నిరంతరం నీ నామమునే గానము చేసెదను. ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా, ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా, ప్రతిక్షణం ప్రతి విషయం నీ కల్పించెదా, నీ చిత్తముకై నే వేచెదా. ప్రతి విషయం నీ కల్పించెదా, నీ చిత్తముకై నే వేచెదా. నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా, నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా. నీ నామమునే హెచ్చించెదా, నీ నామమునే హెచ్చించెదా. నా అతిశయము నీవే, నా ఆశ్రయము నీవే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండం 24వ అధ్యాయము 15వ వచనం. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రిబ్కా నీళ్ల కుండను గూర్చి మనము నేర్చుకోవాలి. రిబ్కా నీళ్ల కుండ, రిబ్కా ఖాళీ కడవను అనగా ఖాళీ కుండను మోసుకొని బావి దగ్గరికి వచ్చింది. ఎక్కడ ఉంది ఆ బావి అంటే వారి ఊరు చివర లేదా ఊరు వెలుపల, ఊరు బయట ఉన్న బావి దగ్గరకు ఖాళీ కడవను లేదా ఖాళీ కుండను మోసుకొని వచ్చింది బావి దగ్గరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఆ బావి దగ్గరకు వచ్చి బావిలోనికి దిగి నీళ్లతో ఆ కుండను నింపుకొన్నది. దేవుని బిడ్డలారా, ఊరి బయట ఉన్న బావి దగ్గరకు వచ్చిన రిబ్కా వలె ఖాళీ కుండతో వచ్చినట్లుగా నీవు కూడా దేవుని సన్నిధికి ఖాళీ కుండతో అనగా ఖాళీ హృదయముతో దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఉన్న దేవుని వాక్యమనే నీళ్లతో నీ కుండ లేదా నీ దాహము నీ హృదయం అనే కడవ లేదా కుండను నింపుకున్నట్లయితే నీవు ఆశీర్వాదకరమైన బిడ్డగా, ఇతరులకు మేలు చేసే బిడ్డగా ఉంటావు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఊరు బయట, ఆయన యెరూషలేమునకు బయట, ఊరి బయట ఆయన గొల్గతా కొండ మీద మానవులందరి కొరకు శిలువ మరణాన్ని పొంది ఆయన రక్తాన్ని చిందించి ఆయన నీ కొరకు బలి అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మహాదేవుడు నిన్ను రక్షించి నిన్ను నీళ్ల కొండగా, నిండు కొండగా నిన్ను నింపడానికి, ఆయన బిడ్డగా చేసుకొనడానికి, నిన్ను రక్షించడానికి ఆయన ప్రాణాన్ని పెట్టినవాడు యేసయ్య. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊరి బయట ఉన్న బావి దగ్గరకు వచ్చిన రిబ్కా బావిలోని నీళ్లతో తన కుండను నింపుకొని పైకి వచ్చిన తరువాత ఎలియాజర్ గారు అంటున్నారు, ఖాళీ కుండతో బావి దగ్గరికి వెళ్ళి బావిలో దిగుతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడలేదు. నీళ్లు ముంచుకొని ఆ నీళ్ల కుండతో పైకి వచ్చిన తర్వాత అంటున్నాడు, అమ్మా నాకు దాహమునకు నీళ్ళివ్వమని అడుగుతున్నాడు. దాహం తీర్చమని, నా దాహంగా ఉంది, ఎంతో అలసిపోయి ఉన్నానని ఆయన దాహం తీర్చమని అడిగితే ఆమె ఎలాంటిదో చూడండి. ఆమెలో ఉన్న సద్గుణాలు ఏమిటంటే మంచి లక్షణాలు. నమ్మకమైనది. రిబ్కా నమ్మకమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే ఆ నీళ్లను తనకు దయచేయమని అడిగిన ఆ వ్యక్తికి దాహం తీర్చడానికి నమ్మకంగా దాహం తీర్చడానికి నీళ్లు పోస్తుంది. కడవను వంచి అతని దాహాన్ని తీరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నిజంగా దేవుని మీదే ఆమె కన్నులు దృష్టి అంతా దేవుని మీద పెట్టిన బిడ్డగా, దేవుని వైపే తన దృష్టిని నిలిపిన వ్యక్తిగా ఉంది గనుక నమ్మకమైన బిడ్డగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు ఏమి ఎంత నమ్మకం అంటే ఆ ఎదుట వ్యక్తి ఎంత దాహంతో ఉన్నాడో అతని దాహాన్ని తీర్చాలని దేవుని యందు నమ్మకం కలిగిన బిడ్డగా ఉన్న ఆమె అతనిని నమ్మి అతనికి దాహాన్ని తీర్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ మాట ఏమిటంటే ధైర్యం కలిగిన వ్యక్తి. ఏమి ఎంత ధైర్యం కలిగిందంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 41:10 చూస్తే ఆమె అంటుంది, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను కొత్త వ్యక్తి అయినా ఎవరో తనకు తెలియకపోయినా ఏం చేస్తాడని భయపడకుండా ధైర్యంగా, అందుకే భయపడవద్దు, దిగులు పడవద్దు, ధైర్యంగా ఉండు, నేను నీకు సహాయం చేస్తానని ప్రభు మాట్లాడుతున్నట్లుగా ఈ బిడ్డ జీవితములో దేవుని మీద నమ్మకం ఉంచిన వ్యక్తి నమ్మకమైంది గనుక ఆమె ధైర్యం తెచ్చుకుంది. అతను ఎవరైనా సరే, ఎలాంటి వ్యక్తి అయినా సరే, అతనికి దాహం తీర్చడానికి ధైర్యం తెచ్చుకొని నీళ్ల కుండలోని నీళ్లు అతనికి పోసినది. ప్రేమను దేవుని బిడ్డలారా, అంటే సాటి మనిషి దాహంతో నశించిపోతూ ఉంటే అతని దాహమును ఎరిగిన వ్యక్తిగా ఉండి అతని దాహాన్ని తీర్చింది. దేవుడు ఆమెకు తోడై ఉన్నాడు గనుక ఆమె ఎంత ధైర్యంగా ఆ కొత్త వ్యక్తిగా ఉన్న ఎలియాజరుకు దాహము తీర్చినది. ప్రేమను దేవుని బిడ్డలారా, అలా నీవు కూడా ధైర్యం తెచ్చుకొని ప్రభు కొరకు నమ్మకమైన బిడ్డగా జీవిస్తూ అనేక మంది జీవితాల్లో ఆత్మ దాహంతో నశించిపోతూ ఉన్న వారి దాహమును ఎరిగిన బిడ్డగా వారి ఆత్మ దాహాన్ని తీర్చడానికి దేవుని వాక్యమనే నీళ్ల చేత నీవు నింపబడిన వ్యక్తిగా, నీళ్ల కుండను కలిగిన రిబ్కా వలె నీవు కూడా నీళ్ల కుండను కలిగిన వ్యక్తిగా ఉంటే, దేవుని వాక్యమును కలిగిన వ్యక్తిగా ఉంటే నశించిపోతున్న ఆత్మల యొక్క దాహాన్ని తీర్చడానికి ధైర్యము తెచ్చుకోవాలి. అలా వారి దాహం తీర్చే బిడ్డగా నీవు ఉంటే నీ నమ్మకాన్ని చూచి ప్రభు నీకు తప్పక సహాయం చేస్తాడు. సోదరుడా, సోదరి, అలాగే ఆమె మూడవ విషయం ఏమిటంటే, ఆమె సుగుణాల్లో మూడవ సుగుణం దయ కలిగిన వ్యక్తిగా ఉంది. అయ్యా, ఎంత దయ అంటే, ఇతరులు కష్టములో ఉన్నారు అంటే, అవసరములో ఉన్నారు అంటే వారి మీద దయ చూపే వ్యక్తిగా ఉంది. దూర ప్రయాణం చేసి వస్తూ ఉన్న వ్యక్తిని అతని యొక్క దూర ప్రయాణమును గూర్చి ఆలోచించుకొని ఎంతగా అలిసిపోయి ఉన్నాడో ఈ వ్యక్తి, అతడు ఎంత దాహంతో ఉన్నాడో అని గమనించిన ఆ బిడ్డ రిబ్కా ఎలియాజరు మీద దయ కలిగిన వ్యక్తిగా ఉండి అతని దాహము తీర్చడానికి నీరు పోసినది. ప్రేమను దేవుని బిడ్డలారా, లూకా సువార్త 10వ అధ్యాయము 34వ వచనంలో చూస్తే ఇక్కడ సమరయుడు, ఆ సమరయుడు గురించి, మంచి సమరయుని గురించి మనం వింటాం. అయితే చూడండి, యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని జీవితంలో యెరూషలేమును విడిచిపెట్టాడు, దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు, దేవుని బిడ్డలతో దేవునితో సహవాసము కలిగిన వ్యక్తి సహవాసమును విడిచిపెట్టాడు, దైవ సన్నిధిని విడిచిపెట్టి
లోకములోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. సంపాదనలోనికి, లోకాశలలోనికి, శరీర కార్యములను చేయనుద్దేశించి ఉండవలసిన స్థానము నుండి కిందకు దిగి వెళ్ళిపోతున్నాడు. ఎత్తైన స్థలములో, ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన, ఆత్మీయ జీవితములో ఉండవలసిన ఆ వ్యక్తి లోకమును, లోకాశలను ఆశించి తాను లోకములో గొప్పవాణ్ణి కావాలని ఆశతో ఎరుకో పట్టణములోనికి వెళ్ళిపోతూ ఉంటే, ఓరి ప్రారంభములోనికి రాగానే దొంగలు చేతిలో పడ్డాడు. దొంగలు అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న ధనమునంతా తీసుకున్నారు. అతని వస్త్రాల్ని దోచుకొని వెళ్ళిపోయారు. కొర్ర ప్రాణంతో చావు బతుకుల్లో ఉన్నాడు. అయ్యా, ఏదో సంపాదించాలి, ఇంకేదో చెయ్యాలి, దూర ప్రాంతానికి వెళ్ళిపోవాలి, ఉన్నది చాలదనుకొని దూర ప్రాంతం, దూర పట్టణాలకి లేదా దూర ప్రాంతానికి వెళ్ళిపోవాలి అని కోరుకున్న ఆ వ్యక్తి జీవితములో ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు. జాగ్రత్త ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఏది అనుగ్రహించాడో ఆ ఆత్మీయ జీవిత విలువలను, విశ్వాసమును, నమ్మకమైన జీవితాన్ని దేవునిలో కలిగి ఉండాలి తప్ప ఉన్న విశ్వాసాన్ని, ఉన్న ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోవద్దు. లోకమును చూచి, లోకాశలను ఆశించి నీ ఆత్మీయ జీవితాన్ని, రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకోవద్దు సోదరి సోదరుడా. ఇదిగో చూడండి, సమరయుడు ఎంత దయగలిగిన వాడుగా ఉన్నాడు. అలాంటి కొర ప్రాణంతో కష్టములో, చావు బతుకులో ఉన్న ఆ వ్యక్తి మీద సమరయుడు ఎంతో దయచూపాడు, జాలిపడ్డాడు. అతనికి సపర్యలు చేసి అతన్ని, ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను ప్రయాణం చేయడానికి సాధనంగా ఉపయోగించుకున్న, వాడుకున్న ఆ గాడిద మీద అతనిని కూర్చోబెట్టి ఆయన నడుస్తూ ఆయన హోటల్కి తీసుకొని వెళ్ళి అతను అక్కడ అప్పగించి వారికి డబ్బులు ఇచ్చి, ఇతను ఏదైనా ఖర్చు పెడితే మిగిలినది, ఆ ఖర్చు చేసిన దానికి నేను జవాబుదారిని, నేను వచ్చి చెల్లిస్తాను అని ఆయన అక్కడ చెప్పి అతను అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. ఎంత దయగలిగిన వాడో చూడండి ప్రేమనద్దామని పెట్ట. ఆ గొప్ప దయగలిగిన వ్యక్తిగా ఉంది రిబ్కా జీవితంలో ఇంత దయగలిగింది. ఇతరులు కష్టపడుతూ ఉంటే చూడలేని వ్యక్తిగా ఉంది సోదరి సోదరుడా. మరి ఇతరులు కష్టములో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు వాళ్ళను చూచి నాకెందుకులే వారి సంగతి అని పట్టించుకోని స్థితిలో ఉన్నావా సోదరి సోదరుడా? లేదా దయగలిగిన రిబ్కా వలె దాయి చూపుతున్నావా? నీవు దాయి చూపితే దేవుడు నీ మీద దాయి చూపుతాడు. ఈమె సుగుణాలను బట్టి దేవుడు ఈమె ఎడల గొప్ప దయ చూపాడు. ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుంది అని దేవుని వాక్యములు చెప్పబడినట్లుగా రిబ్కా జీవితములో గొప్ప దయ, దేవుని దయను రిబ్కా పొందుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక అంశం ఏమిటంటే సుగుణము, ఓర్పు, సహనం కలిగిందిగా ఉంది. ఆదికాండం 24వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే, నీళ్ల కుండను వంచి అతనికి నీరు పోసి త్రాగమని చెప్పి ఏమంటుందో తెలుసా? ఎంత ఓర్పు ఉందో, ఎంత సహనం ఉందో ఆమెలో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతాను, నీళ్లు పెట్టెదను అని ఆమె చెప్తూ ఉంది. ఇక్కడ ఆమె ఓర్పు, ఆమె సహనము కనబడుతూ ఉంది. అయ్యా, పరీక్షా సమయం వచ్చినప్పుడు నీ జీవితంలో ఓర్పు, సహనము ఉందో లేదో కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రిబ్కా వలె నీవు కూడా ఓర్పు, సహనం కలిగి ఉండాలి. చూడండి, ఏమి
ఆ ఒక్క ఒంటెకు నీళ్లు పెట్టాలంటే సుమారుగా 4 నీళ్ల కుండల నీళ్లు 4 కుండల నీరు పోయాలి. అన్ని నీళ్లు తాగొచ్చు ఆ ఒంటె ఒకటి. అలా 10 ఒంటెలు ఉన్నాయి ఎలియాజరు గారు తీసుకొచ్చిన ఒంటెలు. ఆ 10 కుండలు 10 ఆ ఒంటెలు నిజముగా ప్రియమైన దేవుని బిడ్డలారా 40 కుండల నీళ్లు త్రాగుతాయి అనుకోండి. ఎంతగా ఆ బావిలోనికి దిగి నీళ్లను ముంచుకొని పైకి వచ్చి ఆ ఒంటెలకు పోసి వాటి దాహాన్ని తీర్చగలిగిందో ఒక్కసారి ఆలోచించండి. ఎంత ఓపిక సహనం ఉందో చూడండి. ఎన్నిసార్లు ఆ బావిలోనికి దిగింది, ఎన్నిసార్లు బావిలో నుంచి పైకి ఎక్కి వచ్చి ఆ ఒంటెల దాహం తీర్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా ఆమె అలిసిపోయి ఉండవచ్చు, విసిగిపోయే పరిస్థితి రాలేదు ఆమెలో. ఎంతగా కష్టపడిందో చూడండి ఆమె జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడా ఓపిక నశించలేదు. ఎంతో సహనంతో ఓర్పుతో ఆ ఒంటెలకు నీళ్లను పెట్టిన రిబ్కావలే నీవు కూడా ఓర్పు సహనము కలిగి ఎదుటి వారి శ్రమ శోధన బాధలు నీవు ఆదుకునే బిడ్డగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఆమె కష్టజీవిగా ఉంది. ఏమిటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, బావిలో దిగుతుంది, పైకి ఎక్కుతుంది, నిత్యంగా ఒంటెలకు నీళ్లు పెడుతూ ఉంటే ఆమె కష్టాన్ని చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత బరువు మోసిందో. భుజాలన్నీ వాపులు చుండొచ్చు, భుజాలు బరువెక్కిపోయి ఉండొచ్చు, కాళ్ళు నొప్పులు పుట్టుండొచ్చు. ఎంతైనా సరే ఆమె సహించుకుంటూ కష్టపడే స్వభావం కలిగి ఉంది. అలా దేవుని బిడ్డలారా, దేవుని కొరకు కష్టపడే స్వభావాన్ని కలిగి ఉండి ప్రార్థించే బిడ్డలుగా ఉండండి, వాక్యమును చదివే బిడ్డలుగా ఉండండి, దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండండి. అలా నీవు కష్టపడి దేవుని చిత్త ప్రకారం చేయడానికి ఇష్టపడి దేవుని కార్యాలు జరిగిస్తే నిజముగా నీలో ఉన్న ఆ సుగుణాలను చూచి చూడండి, రిబ్కాలో ఉన్న సుగుణాలను చూచి దేవుడు ఆమెను ఏం చేశాడో తెలుసా? గొప్ప దయ ఆమె మీద చూపాడు. ఆమె దాహం తీర్చిన బిడ్డగా ఉంది గనుక నీవు కూడా అనేక మంది దాహమును తీర్చే బిడ్డగా, ఆత్మీయ దాహాన్ని తీర్చే బిడ్డగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె దైవజనుని కోడలైపోయింది. అంటే దైవజనుని కోడలయ్యే గొప్ప భాగ్యము ఆ బిడ్డకు దొరకడానికి గల కారణం ఆమెలో ఉన్న సుగుణాలు. మరి దేవుని బిడ్డలారా, ఇలా నీవు నమ్మకమైన జీవితం, ధైర్యం కలిగిన జీవితం, దయ కలిగిన జీవితం, ఓర్పు సహనం కలిగిన జీవితం, కష్టపడే స్వభావం కలిగిన బిడ్డగా ఉంటే రిబ్కావలే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఈమె దైవజనుని ఇంటి కోడలైంది, జీవితం ధన్యమైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె ఆత్మీయురాలుగా ఉన్నదే, ఆత్మలను రక్షించాలనే గొప్ప కోరిక కలిగిన వ్యక్తిగా ఉంది. నీవు కూడా ఆత్మీయుడిగా ఉంటూ నశించిపోతున్న ఆ ఆత్మల యొక్క దాహమును తీర్చి ఆత్మలను రక్షించే బిడ్డగా, అట్టి కోరికను కలిగిన బిడ్డగా ఉండాలి. ఆమెలో ఎక్కడ చూచినా సోమరితనము కనబడలేదు. మరి నీ జీవితములో అలా సోమరితనము లేని రిబ్కావలే ఉండగోరుతున్నావా? లేకపోతే అలిసిపోయానని తలస్తున్నావా? ఆమె అయితే అలసిపోలేదు, ఒంటెలు కూడా నీళ్లు పెట్టిన. మరి నీవు చిన్న పని చేసినా, కొంచెం పని చేసినా, ఎంతో పని చేశానని అలసిపోతూ ఉన్నావేమో సోదరి సోదరుడా. అలా అయితే ఇతరుల దాహాన్ని ఎలా తీర్చగలుగుతావు? ఇతరులను ప్రభులోనికి ఎలా నడిపించగలుగుతావు? నశించిపోతున్నా ఇతరులను
చూచి పట్టనట్టుగాని ఏమి పట్టనట్టుగా ఉంటున్నావా? లేదా ఆ బంధువులను గాని స్నేహితులను గాని వాళ్ళను గూర్చి పట్టింపు లేని స్థితిలో, నోటి మాటకు కూడా నోచుకోలేని స్థితిలో ఉన్నావా సోదరి సోదరుడా? ఏమే 318 మంది పాలేరులు అబ్రహాము గారి ఇంటిలో ఉన్న వాళ్ళందరినీ పట్టించుకునే స్త్రీగాను వాళ్ళందరికీ కావలసినది ఇవ్వగలిగిన పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూచుకోగలిగిన పరిస్థితి ఈమె దగ్గర కనబడుతూ ఉంది. ఈమె అందుకే ధన్యురాలండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి అనేక మంది ఆత్మ దాహాన్ని తీర్చి కావాలి, ధన్యురాలు కావాలని, ధన్యుడు కావాలని నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకో. సోదరి సోదరుడా, రిబ్కా నీళ్ల కుండవలే నీ ఆత్మీయ జీవితాన్ని, నీ దేహాన్ని, నీ హృదయాన్ని దేవుని వాక్యమని నీళ్లతో నింపుకున్న కుండవలే ఉంటే అనేక మంది దాహాన్ని తీర్చే బిడ్డగా ఉంటావు. అనేక మంది రక్షించబడతారు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, ప్రేమగలన తండ్రి, పరిశుద్ధుడైన దేవుడవు, మీ మహాప్రేమను బట్టి బిడ్డలు విన్న వాక్యం వారి జీవితాల్లో ఫలింపచేయండి. ఆత్మ ఫలాలు ఫలించేవారిగా, విశ్వాస సంబంధమైన జీవితాన్ని కలిగిన వారిగా, కావలే సుగుణాలను కలిగిన బిడ్డలుగా జీవించడానికి ప్రతి బిడ్డను సిద్ధం చేసి ఆ నశించిపోతున్న ఆత్మల యొక్క దాహాన్ని తీర్చగలిగిన, ఆత్మీయ దాహం తీర్చగలిగిన బిడ్డగా ఆయన ఒక్కొక్కరిని సిద్ధం చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలం మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.